డబ్బుతో డబ్బుని ఎలా సంపాదించాలి, స్టాక్ మార్కెట్లో పెట్టి నెక్స్ట్ తరాల వాళ్ళు తినేదాని కోసం కాదు, మనం ఉండగా మనం ఖర్చు పెట్టుకొని మనం ఎంజాయ్ చేయడం కోసం ఎలా డబ్బుల్ని సరైన విధంగా ఇన్వెస్ట్మెంట్ చేసి టైం టు టైం దాన్ని మన బ్యాంక్ అకౌంట్ లోకి తెచ్చుకొని మనం ఉండగానే దాన్ని ఎలా ఖర్చు పెట్టుకోవాలి, బ్యాంక్ అకౌంట్ లో పడ్డాక వాటికి ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్ లేదు, ట్యాక్స్ కట్టాల్సిన నీడ్ లేదు, కంప్లీట్లీ ట్యాక్స్ ఫ్రీ. అండ్ ఈ సేమ్ ప్రాసెస్ లో మనం డబ్బుల్ని ఖర్చు పెట్టుకుంటూనే కోటీశ్వరులుగా ఎలా మారాలి. బికాస్ మీరు ప్రపంచ వ్యాప్తంగా చూసారనుకోండి, మొత్తం ఉన్న అందరు కోటీశ్వరులో 75% దగ్గరగా కోటీశ్వరులు ఆంట్రప్రెన్యూర్స్, బిజినెస్ ఓనర్స్. మనం ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయగలమా? కొంతమంది చేయగలరు, బట్ చాలా మంది చేయలేరు. అదే మిగిలిన ఇంకొక 15% ఇన్వెస్టర్స్. మనం ఇన్వెస్టర్స్ అవ్వగలమా? అవ్వగలం. ఇంకొక 7% తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తుల ద్వారా కోటీశ్వరులు అయిన వాళ్ళు ఉన్నారు. అండ్ మిగిలిన 3% స్పెషల్ స్కిల్స్ ఉంటున్న వాళ్ళు, మ్యూజిక్ ఇండస్ట్రీలో, స్పోర్ట్స్ లో, క్రికెట్ కానీ, ఫుట్బాల్ కానీ, చాలా స్పోర్ట్స్ ఉంటాయి, అందులో కోట్లు సంపాదిస్తూ ఉంటారు, కానీ అది వాళ్ళ స్పెషల్ స్కిల్, అందరికీ ఉండదు. ఇక్కడ ఎక్కడ ఒక ఎంప్లాయ్ కోట్లు సంపాదించినట్టు మీకు కనిపించదు, అన్లెస్ వాళ్ళు లంచాలు తీసుకుంటే తప్పించి. మనం ఈ రోజు ఎంప్లాయ్ అయ్యుండొచ్చు, నెక్స్ట్ 5 years, 10 years, 20 years మనం ఎయిదర్ ఇన్వెస్టర్ గానే మారాలి. దీంతో మనకి రెగ్యులర్ గా బ్యాంక్ అకౌంట్ లోకి డబ్బులు వచ్చి పడుతుంది. అండ్ ఫ్యూచర్ లో మనకే కావాలన్నా, మన నెక్స్ట్ జనరేషన్స్ కోసం కావాలనుకున్నా పెద్ద మొత్తంలో డబ్బులు మనం ఇందులో సంపాదించవచ్చు. ఆర్ నాకు ఐడియా ఉందనుకుంటే బిజినెస్ ఓనర్స్ గా, ఎంటర్‌ప్రెన్యూర్స్ గా మారాలి. ఈ రెండే మనకుంటున్న వేస్. బికాస్ లాస్ట్ లో ఉన్న స్పెషల్ స్కిల్ మన వల్ల కాదు. అండ్ తాతలు తండ్రులు సంపాదించిన 100 కోట్ల ఆస్తులే మన దగ్గర లేవు. కాబట్టి ఇవాళ నేను మీకు 40%, 20% రూల్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది నాకు తెలిసి చాలా తక్కువ మందికి తెలిసిన రూల్. ఇన్ఫాక్ట్ మీకు ఇంటర్నెట్ లో కూడా ఎక్కడ దొరకదు. అండ్ ఈ ఒక్క రూల్ మీకు జాగ్రత్తగా అర్థమైతే పెద్ద మొత్తంలో డబ్బులు ఎలా మనం వెల్త్ గా క్రియేట్ చేసుకోవాలి అన్న దాంతో పాటు టైం టు టైం మన బ్యాంక్ అకౌంట్ లోకి రెగ్యులర్ గా ఎలా డబ్బుల్ని తెచ్చుకోవాలన్న కాంబినేషన్ మీకు తెలుస్తుంది. యూజువల్ గా స్టాక్ మార్కెట్ లో పెట్టండి 10 years, 20 years, 30 years అని మీరు క్యాలిక్యులేటర్స్ లో డేటాను చూస్తూ వచ్చుంటారు. కానీ ఈ వీడియో అది కాదు. రెగ్యులర్ గా ఇన్వెస్ట్మెంట్ చేస్తూనే, అది పెరుగుతూనే బ్యాంక్ అకౌంట్ లోకి ఎలా డబ్బుల్ని తీసుకురావాలనేది మాట్లాడుకుంటూ మీ ఫ్యామిలీ రిలేటెడ్ గా మీకు కావాల్సిన ఎంటైర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇవాళ వీడియోలో చేయబోతున్నా. ఓకే, మరి వీడియోని స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు అక్కడ ఒక లైక్ బటన్ ఉంటుంది, క్లిక్ చేస్తారా? ఓకే, ఇప్పుడు చేయకండి. చూస్తారు కదా కంటెంట్, మేము ఏం ఎఫర్ట్స్ పెట్టాం, ఎలాంటి కంటెంట్ మీ ముందుకు తీసుకొచ్చామని. మీకు అప్పుడు వాల్యుబుల్ గా అనిపిస్తే వీడియోని లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. అండ్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇక్కడ ఇద్దరు ఉన్నారు కదా, ఒకరికి 1 lakh శాలరీ బట్ 10 hours వర్క్ చేయాలి, ఎక్కువ ప్రెషర్ ఉంటుంది బట్ డబ్బులు బాగుంటుంది. ఇంకొకరికి 60,000 శాలరీ, 7 hours వర్క్ టైం ఉంటుంది, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ బాగుంటుంది, ఎక్కువ స్ట్రెస్ పెట్టరు, కూల్ గా వెళ్ళిపోతుంటుంది. ఈ రెండు ఆపర్చునిటీస్ మీ ముందున్నాయంటే మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటారు? అండ్ దానికి లాజిక్ ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. అనేది మీకు నెక్స్ట్ వీడియోలోకి వెళ్తున్నప్పుడు అర్థమవుతుంది. సొసైటీ ఎలా చేంజ్ అవుతూ వచ్చింది డబ్బుల పరంగా అనేది ఒకసారి గమనించండి. ఒకప్పుడు అంటే 1800s to 1900s ఈ పీరియడ్ లో ఏంటంటే సర్వైవల్ ఇంపార్టెంట్ అనమాట. ఓనర్ తిట్టినా, కొట్టినా, ఏ రకమైన హింసలు పెడుతున్నా తనకి, తన ఫ్యామిలీకి ఫుడ్ ని, బేసిక్ ఫుడ్ ని, షెల్టర్ ని ప్రొవైడ్ చేయడం కోసం చాలా మంది పనిచేసేవాళ్ళు. అది స్లోగా 1950 అండ్ ఎర్లీ 2000 పాయింట్ కి సర్వైవల్ కాదు, సెక్యూరిటీ మ్యాటర్ అయింది. కేవలం ఫుడ్, షెల్టర్ ఉంటే కాదు, నా పిల్లల్ని బాగా చదివించాలి, వాళ్ళకి మంచి జీవితాన్ని ఇవ్వాలి, అంటే నేను కూడా ఒక మంచి జాబ్ లోకి వెళ్ళాలి. ఇది చదువుతో మాత్రమే సాధ్యమని చాలా మంది చదువుకొని ఐటీ జాబ్స్ వైపు, గవర్నమెంట్ జాబ్స్ వైపు, సెక్యూరిటీని థింక్ చేసే వెళ్లారు. అండ్ ఆఫ్టర్ 2000 నుంచి 2010 ఆ డికేడ్ మొత్తం కూడా జస్ట్ సెక్యూరిటీ ఉంటే కూడా సరిపోదు, నాకు రెస్పెక్ట్ కావాలి ఆ జాబ్ లో. ఏ జాబ్స్ ఎక్కువ మంచి రెస్పెక్ట్ ఇస్తున్నాయి, ఏ జాబ్స్ ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించుకునే విధానాన్ని ఇస్తున్నాయి. సో జాబ్ నాట్ జస్ట్ ఫర్ సర్వైవల్, నాట్ జస్ట్ ఫర్ సెక్యూరిటీ, రెస్పెక్ట్ అండ్ మనీ వైపుగా 2010 పాయింట్ కి మోస్ట్ ఆఫ్ ద సొసైటీ కదిలింది. బట్ దాని తర్వాత అంటే ఇప్పుడు అంటే ఫ్యూచర్ లో ఇక్కడ నుంచి నెక్స్ట్ 10 years, 20 years లో కేవలం సర్వైవల్, సెక్యూరిటీ, రెస్పెక్ట్, మోర్ మనీ ఇవి కాదు, ఫ్రీడమ్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్, లెస్ ప్రెషర్ ఉంటే ఆ జాబ్ లో 50,000 వస్తున్నా చాలా మంది ప్రొఫెషనల్స్ కమింగ్ టైమ్స్ లో ముందుకు వెళ్తారు. నేను పర్సనల్ గా కూడా చాలా మందితో మాట్లాడాను. 1,20,000 వచ్చే జాబ్స్ ని కూడా వదిలి స్ట్రెస్ తక్కువ ఉంటుంది, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ బాగుంటుందని తక్కువ జీతానికి కూడా పనిచేయడానికి ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. మీరు కూడా ఇది అబ్జర్వ్ చేస్తుంటే ఈ మధ్యకాలంలో సొసైటీలో, వీలైతే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇప్పుడు నేను ఏం చెప్పాలని చూస్తున్నానంటే కమింగ్ టైమ్స్ లో ఫ్రీడమ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ క్రైటీరియాగా మారుతుంది. మనం ఎంత ఫ్రీ టైం ని మిగిల్చుకోగలుగుతున్నాం, దాంతో మన ఫ్యామిలీతోనా లేకపోతే మన కోసమా ఎంత టైం స్పెండ్ చేయగలుగుతున్నాం, ఇంకొకరి ద్వారా మనం ఎంత తక్కువ ప్రెషర్ ని లోన్ అవుతూ డబ్బుల్ని సంపాదించగలుగుతున్నాం, ఇది మెయిన్ పాయింట్ అవుతున్నప్పుడు స్టాక్ మార్కెట్ లోనే మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతే నెక్స్ట్ 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు అనుకుంటూ ఇప్పుడు మన అవసరాలకు కావాల్సిన డబ్బులు, ఆర్ ఇప్పుడు మనం ఎక్కడైనా ఖర్చు పెట్టాలంటే దానికి కావాల్సిన డబ్బులు మార్కెట్ నుంచి బయటకు తీయాలనుకుంటే మార్కెట్ పడున్నప్పుడు అది మన నష్టాల్లో తీయాల్సి ఉంటుంది కదా. కాబట్టి ఈ రూల్ లో మనం జస్ట్ స్టాక్ మార్కెట్ లో ఫ్యూచర్ లో వెల్త్ క్రియేట్
చేసుకోవడమే కాకుండా టైం టు టైం మన బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు ఎలా తీసుకురావాలనే దాని మీద కూడా ఫోకస్ చేస్తాం. అందుకే 1800s నుంచి ఇప్పటి వరకు సొసైటీలో మారుతున్న ఎవల్యూషన్ గురించి, జాబ్ మార్కెట్ లో మనీ ఎర్నింగ్ రిలేటెడ్ గా మీకు ఇంతలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఆ ఇంపార్టెంట్ రూల్ గురించి మాట్లాడుకుందాం. బట్ మాట్లాడే ముందు ఒకటైతే క్లియర్ గా చెప్పాలి, ఏ రూల్ కూడా మిమ్మల్ని కోటీశ్వరుని చేయదు. ఈ ఒక్క సింగిల్ రూల్ కూడా ఓవర్ నైట్ లో మీ మొత్తం పొజిషన్ ని మార్చేదు. ఒక్కొక్క అడుగు మీరు వేసుకుంటూ వెళ్తే కొండనైనా సరే దాటగలరు, సముద్రాన్నైనా ఈదగలరు. అది ఎలాంటి పరిస్థితులనైనా సరే మీరు ఒక్కొక్క స్టెప్ నిరాశ పడకుండా, నెగిటివ్ గా థింక్ చేయకుండా ముందుకు వెళ్తే సాధ్యం అవుతుంది. నన్ను నమ్మండి, ప్రాక్టికల్ గా పాసిబుల్ అయ్యే వేస్ చెప్తాను. అండ్ మెయిన్ థీమ్ లోకి వెళ్లే ముందు నా ఇంటెన్షన్ ఎప్పుడు కూడా మీరు మంచి ఇంట్లో ఉండకూడదు, మంచి కార్ కొనుక్కోకూడదు, లగ్జరీ వాచెస్, లగ్జరీ బట్టలు, కొంచెం బెటర్ లైఫ్, చాలా లగ్జరీగా ఉండకూడదు. మీరు అలా ఉండకుండా మొత్తం ఇన్వెస్ట్మెంట్ చేయండి, మొత్తం ఫ్యూచర్ కోసం సేవ్ చేసి పెట్టేసేయండి అని చెప్పడం నా ఇంటెన్షన్ కానే కాదు. మీకు నిజంగా ఒక లగ్జరీ హోమ్ లో ఉండాలని అనిపిస్తే ఉండాలి. మన జీవితంలో మనకు ఒకటి అనిపించినప్పుడు దాన్ని ఖచ్చితంగా మనం నెరవేర్చుకోవాలి. లగ్జరీ కార్ కొనడం తప్పేం కాదు, బైక్ కొనడం తప్పేం కాదు, లక్షలు విలువ చేసే వాచ్లు, విలాసవంతమైన జీవితాలు గడపడం తప్పేం కాదు. బట్ దాన్ని మనం ఎర్న్ చేయాలి. ఎర్న్ చేయడం అంటే డబ్బులు ఎర్న్ చేయడం కాదు, ఆ పరిస్థితికి మనం ఎర్న్ చేయాలి. అది ఏ స్టేజ్ కి వెళ్ళాలంటే మీరు అలా కొనడం మీ బ్యాంక్ బ్యాలెన్స్ ని ఆర్ మీ ఫైనాన్షియల్ కండిషన్ ని అసలు ఇంపాక్ట్ చేయకూడదు. ఆ స్టేజ్ కి మనం వెళ్ళాక పనిచేయాలి. కాబట్టి ఆ స్టేజ్ కి వెళ్ళడానికి ఎంత టైం పీరియడ్ పడుతుంది, డిపెండింగ్ అపాన్ ఒక్కొక్క పర్సన్ కి ఒక్కొక్క టైం పీరియడ్ పడుతుంది. ఆ టైం పీరియడ్ వరకు రెండు విషయాల్ని గుర్తుంచుకోండి. ఫస్ట్ ది అన్నెసెసరీ వాటిని కొనకండి. ఏది నెసెసరీ ఏది అన్నెసెసరీ మీకే తెలుసు. అది నిజంగా లేకపోయినా మనం ఉండగలమంటే అది అన్నెసరీ. లేదు అది కొంటేనే నా ఫ్యామిలీకి మంచిదని మీకు అనిపిస్తుందా? అలా అనిపించిందంటే ఖచ్చితంగా కొనుక్కోండి. ఫైనాన్షియల్ రూల్స్ ఇవి ఏమి ఆలోచించొద్దు. ఫ్యామిలీకి మీకు అది లేకపోతే కష్టమైపోతుందంటే కొనండి. లేకపోయినా నేను మేనేజ్ చేసుకోగలను, అది అన్నెసరీ బర్డెన్ అనుకుంటే వాటిని కంప్లీట్ గా అవాయిడ్ చేయండి. అందులో నేను మీకు ఖచ్చితంగా అవాయిడ్ చేయండి వీలైతే అని చెప్పే ఒకే ఒక్కటి కార్. ఖచ్చితంగా అవాయిడ్ చేయడానికి ప్రయత్నించండి, వీలైనంత వరకు అవాయిడ్ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే అది మీరు కొనే దాంట్లో 40%, 50% దగ్గరగా జిఎస్టీకే గవర్నమెంట్ కి వెళ్ళిపోతుంది ట్యాక్సుల రూపంలో. పోనీ పక్కన పెట్టేద్దాం, అది కార్ ఇంట్లో పెట్టుకుంటారు. మీరు ఏం చేసినా చేయకపోయినా దానికి ఇన్సూరెన్స్ కొనుక్కోవాలి, ఏం చేసినా చేయకపోయినా దానికి సర్వీస్ చేయించుకుంటూ ఆ డబ్బుల్ని ఖర్చు పెట్టాలి. జస్ట్ ఇంట్లో కూర్చొని ఎంతెంత అవుతుందో అని ఒకసారి ఖర్చు లెక్క వేసుకొని అదే డబ్బులు సర్వీస్ కి, ఇన్సూరెన్స్ కి కడుతున్న డబ్బుల్ని నేను కార్ ని రెంట్ కి తీసుకున్నా, క్యాబ్ మాట్లాడుకున్నా, సంవత్సరం రోజుల్లో నేను అసలు అంత వాడుతానా కార్ ని అన్నది మీరు ఒక్కసారి క్యాలిక్యులేట్ చేస్తే దాని మీద మీరు సంవత్సరం మీద పెడుతున్న ఖర్చు నిజంగా మీరు వాడేదానికి లింక్ వేసుకుంటే దానికంటే మించి ఉందనుకోండి మీ యూసేజ్, అప్పుడు కావాలంటే కొనడానికి ప్రయత్నించండి. లేదంటే వీలైనంత వరకు కార్ అనేది మాత్రం డిప్రిషియేటింగ్ అసెట్ అనే కాదు, అది మీ టైం టు టైం వచ్చే ఇన్కమ్ ని కూడా పట్టుకెళ్తూ ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు అన్నెసరీగా కొత్త కార్ కొంటున్నారని మీకు అనిపించి మీరు ఇంకా స్టిల్ కన్విన్స్ కాకపోతుంటే ఈ వీడియోని చూడండి. అది చూసాక కూడా మీరు కార్ కొనాలని అనుకుంటుంటే అది నిజంగా మీకు అవసరమైనట్టే, కొనండి, తప్పులేదు. అంత డేటా ఈ వీడియోలో షేర్ చేశాను. వీడియో లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. అలాగే లగ్జరీ ఐటమ్స్ ఎలాగో మీకు చెప్పాను కాబట్టి మోస్ట్లీ అవాయిడ్ చేయండి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఈ కామర్స్ ప్లాట్ఫామ్ లో కొనడం మానేసేయండి. అదేంటి అలా అంటారు, సేల్స్ పెడుతుంటారు, క్రెడిట్ కార్డ్ మీద ఆఫర్లు ఉంటాయి, నో కాస్ట్ ఈఎంఐ ఇస్తుంది, ఈ బెనిఫిట్ ఆ బెనిఫిట్ అన్ని ఈ కామర్స్ లోనే కదా మనకు దొరుకుతాయి. మంచి సేల్స్, ఐఫోన్ బయట కొంటే 70,000, ఈ కామర్స్ లో కొంటే 60,000కే వస్తుంది, 10,000 సేవ్ చేసినట్టే కదా. అంటే ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. నాకు అవసరమై నేను ఇప్పుడు ఈ ఐఫోన్ కొనాలనుకుంటున్నాను, ఇది నేను 1,00,000 రూపాయలు పెట్టి బయట కొన్నాను. మీరు 20,000 తక్కువకి అంటే 80,000కి ఈ కామర్స్ లో కొన్నారు, మీరు 20,000 సేవ్ చేసుకుంటున్నట్టే నాతో పోలిస్తే. కానీ ఇప్పుడు అదే 20,000ని మీ ఈ కామర్స్ కి అటాచ్ అయిపోవడం కారణంగా అవసరం లేని వస్తువుల మీద కూడా కమింగ్ టైమ్స్ లో అన్నెసరీగా ఖర్చు పెడుతూ ఆ 20,000 కంటే ఎక్కువగానే మీరు అన్నెసరీగా వస్తువులను కొనేస్తారు. ఒక్కసారి మీ ఇంట్లో ఒక 2 నిమిషాలు అలా తిరిగి చూడండి, ఎన్ని వస్తువులు మీరు డిస్కౌంట్ రూపంలో కొనుక్కొని ఇంట్లో పడున్నాయో మీకు అర్థమవుతుంది. మనకు కావాల్సిన వస్తువుని డిస్కౌంట్ లో కొనుక్కోవడం వేరు, వాడు డిస్కౌంట్ ఇస్తున్నాడు కదా అని చెప్పి టెంప్ట్ అయి కొనుక్కోవడం వేరు. మీరు స్లోగా అబ్జర్వ్ చేస్తే మీ బిహేవియర్, మీకు కావాల్సింది డిస్కౌంట్ లో కొనుక్కునే దగ్గర నుంచి డిస్కౌంట్ లో వస్తుంది కాబట్టి అది మనకి ఏ రకంగా అవసరం అవుతుందని మన మైండ్ ఆలోచించి ఇప్పుడు లేకపోతే అది పోతదేమో అని కొనే వరకు మిమ్మల్ని మైండ్ డ్రైవ్ చేస్తుంది. వీలైనంత వరకు ఈ కామర్స్ ప్లాట్ఫామ్ లో కొనడం తగ్గించేసేయండి. రూపాయి ఎక్కువైనా పర్లేదు, బయట కొనుక్కోండి, వెళ్ళండి, పట్టుకోండి, చూడండి అవసరమా లేదా అని ఒకసారి చూడండి, ఇంకొకసారి చూడండి, 3-4 సార్లు చూసి మీకు లోపల కాన్ఫిడెంట్ గా మీకు ఖచ్చితంగా కావాలనిపించినప్పుడు అది కొనండి. ఇలా మీరు బయటకు వెళ్ళి కొనడం ద్వారా చాలా వరకు అన్నెసరీ ప్రొడక్ట్స్ మీరు 1-2 సార్లు చూసి వచ్చి అవసరం లేదా అని వదిలేస్తారు. అది ఈ కామర్స్ లో అయితే జస్ట్ ఒక క్లిక్ తో నో కాస్ట్ ఏమైనా పేరుతో అది మీ ఇంటికి వచ్చేసి నెల మీ ఇన్వెస్ట్మెంట్ సామర్థ్యాన్ని అది తగ్గించేస్తుంది. ఈ రెండు మీరు ఫాలో అయ్యారంటే ఇప్పుడు నేను చెప్పబోతున్న రూల్ లో మాక్సిమం బెనిఫిట్ మీరు పొందుతారు. లెట్స్ డిస్కస్ 40-40-20% రూల్. అండ్ ఫ్రెండ్స్, వీడియోని ఫర్దర్ గా కంటిన్యూ చేసే ముందు ఇప్పటి వరకు పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపించాయా? అనిపిస్తే ఒక లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. ఈ 40-40-20% రూల్ లో ఫస్ట్ 40% తో మనం వెల్త్ ని క్రియేట్ చేస్తాం, సెకండ్ 40% తో రెగ్యులర్ ఇన్కమ్ ని క్రియేట్ చేస్తాం, థర్డ్ 20% తో మన ఎంటైర్ ఫ్యామిలీకి సంబంధించిన ఫైనాన్షియల్ ప్లానింగ్ చేస్తాం. బట్ ఇదంతా చేయాలంటే మన దగ్గర డబ్బులు కావాలి. కాబట్టి మార్కెట్ లో మీరు డబ్బులు పెట్టేదానికంటే ముందు మీపై మీరు డబ్బులు పెట్టడం
పెట్టడానికి ప్రయత్నించండి. ఏదైనా ఒక స్కిల్ నేర్చుకోవడం కారణంగా మీ ఇన్కమ్ ని పెంచుకోవచ్చా, మీరు ఉంటున్న ఫీల్డ్ లోని ఇంకేదైనా చేయడం ద్వారా ఇంకా హైయర్ ఇన్కమ్ ని సంపాదించచ్చా? ఎడ్యుకేషన్ చదువుకుంటున్న వాళ్ళైతే మీరు ఎంత డబ్బులు ఖర్చు పెడతారో దాని మీద ఖర్చు పెడుతూ వెళ్ళండి. ఆ చదువు మీద, ఆ నాలెడ్జ్ మీద, స్పెసిఫిక్ ఏరియాస్ ఎక్కడైతే మీరు అక్కడ డబ్బులు పెడుతున్న దానికి ఫ్యూచర్ లో రిటర్న్ ఉంటుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ కెరియర్ గ్రోత్ పరంగా. మీకు కనిపిస్తున్న ప్రతి దాన్ని వదలకుండా వాటిపైన డబ్బులు ఖర్చు పెట్టి మంచిగా డబ్బులు సంపాదించే ప్రయత్నం చేయండి. ఆర్ బిజినెస్ చేయగలుగుతున్నా సరే ఇన్వెస్ట్మెంట్ కంటే కూడా ముందు బిజినెస్ లోనే వెళ్ళండి. ఎందుకంటే బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ కంటే కూడా మంచి రిటర్న్ వర్కౌట్ అవుతుంది. బట్ దానికి ఒక ప్రాపర్ ప్లాన్ కావాలి. లేదంటే పెడుతున్న క్యాపిటల్ రిస్క్ లో వెళ్లే అవకాశం ఉంది. మీకు క్లారిటీ ఉందనుకుంటే బిజినెస్ వెళ్ళడం కూడా మంచిదే. లేదు ఇదంతా నా వల్ల అవ్వదు అనుకుంటే మీకు ఎంత జీతం వస్తుంటుందో దాంట్లో మీ ఖర్చులు అవసరాలు అన్ని పోను ఎంత సేవ్ అవుతుందో, సేవింగ్స్ చెప్తున్నాను, శాలరీ కాదు సేవింగ్స్ చెప్తున్నాను, అందులో 40% దగ్గరగా మనం ఇన్వెస్ట్మెంట్ కి పంపిస్తాం. ఇక్కడ సేవింగ్స్ మనిషిని బట్టి మారిపోతాయి. నాకు పెళ్లి కాలేదు, ఇప్పుడు నాకు వచ్చే 30,000 శాలరీలో 10,000 నా ఖర్చులకు పోయినా, నేను ఉండడానికి స్టేకి, ట్రాన్స్పోర్ట్ కి వీటన్నిటికీ పోయినా ఇంకొక 20,000 నేను సేవ్ చేయగలను. అంటే ఇంకా మిగతా ఏవి హార్డ్ గా ఖర్చు పెట్టకపోతే, లేదు ఇంకొక 5,000 ఇంకొక వేరే వాటికి ఖర్చులకు వెళ్ళినా ఇంకో 15,000 నేను సేవ్ చేయగలను. అదే పెళ్లి అయితే ఒకవేళ తను జాబ్ చేయకపోతుంటే తనకి ఎక్స్పెన్స్లు నేనే పెట్టాల్సి ఉంటుంది. అప్పుడు అది కూడా పోతే నేను ఒక 10,000 సేవ్ చేయగలనేమో. పిల్లలు పుడితే వాళ్ళ ఎక్స్పెన్సెస్ కూడా పెరిగితే ఆ లోపు నా శాలరీ పెరుగుతూ ఉంటుంది. ఫర్ ద సేక్ అసలు అలా ఏం లేకుండా 30,000 లోనే నేను ఉన్నాను అనుకుంటే హార్డ్లీ 5,000 కూడా సేవ్ చేయడం కష్టమే. సో ఈ సేవింగ్ అనేది శాలరీని బట్టి ఆధారపడదు. ఒకరికి 1,00,000 శాలరీ వస్తుంది, ఇంకొకరికి 30,000 శాలరీ ఉంటుంది. 1,00,000 ఎక్కువగా అప్పుల పాలైపోవచ్చు. బికాస్ తన మీద ఎంతమంది ఆధారపడ్డారు అండ్ తన లైఫ్ స్టైల్ ఎలా ఉంది, తన ఖర్చులు ఎలా ఉన్నాయనేది తన సేవింగ్స్ ని డిసైడ్ చేస్తుంది. కాబట్టి మీకు ఎంతైతే సేవింగ్ అవుతుందో అది 100 రూపీస్ అయినా అవనివ్వండి, ఎంతైతే అవుతుందో మీ కెరియర్ మీద ఖర్చు పెట్టడానికి లేదు, బిజినెస్ చేయడానికి మీకు అవకాశమే లేదనుకుంటే మిగులుతున్నది ఇన్వెస్ట్మెంట్. స్టార్టింగ్ లో అదే చెప్పాను, ఆంటర్ప్రెన్యూర్స్ 75% ఉంటున్న 15% దగ్గరగా ఇన్వెస్టర్సే ప్రపంచ కోటీశ్వర్ల జాబితాలో ఉంటారు. కాబట్టి మన 40-40-20% రూల్ లో ఫస్ట్ 40% మనం స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. స్టాక్ మార్కెట్ లో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి? ఇది ఒక ఎగ్జాంపుల్ తో చూద్దాం. మీరు నేను ఇద్దరు నెల 5,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం అనుకుందాం. 20 ఇయర్స్ అయ్యే టైం కి మీరు 5,000 పెట్టారు, నేను 5,000 పెట్టాను ఇన్వెస్ట్మెంట్ లో. కానీ మీకేమో 50 lakhs వచ్చింది, నాకేమో 26 lakhs వచ్చింది. అండ్ నాకు వచ్చిన 26 lakhs మీద కూడా నేను చాలా ఎక్కువగా ట్యాక్స్ కట్టాలి, కానీ మీరేమో తక్కువే ట్యాక్స్ కడుతున్నారు. ఎలా పాసిబుల్ అయింది? నేను ఫిక్స్డ్ డిపాజిట్ లో పెట్టాను. ఫిక్స్డ్ డిపాజిట్ లో వచ్చే వడ్డీ నా ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ కి వెళ్లి దాని ప్రకారంగా ట్యాక్స్ నేను కట్టాలి. మీరు స్టాక్ మార్కెట్ లో పెట్టారు, టైం టు టైం మీరు 1.25 lakh దగ్గరగా సంవత్సరం ప్రాఫిట్ బుక్ చేసుకుంటే జీరో ట్యాక్స్, మీరు ట్యాక్సే కట్టాల్సిన నీడ్ లేదు. బట్ మీరు అలా కాదు, చివరిలో అమ్మేసిన మీరు ఇప్పుడుంటున్న ట్యాక్స్ క్యాలిక్యులేషన్స్ ప్రకారం ఫస్ట్ 1.25 lakh ఎటువంటి ట్యాక్స్ కట్టరు, రిమైనింగ్ దాని మీద 12.5% ట్యాక్స్ కడతారు. సో ఈక్విటీ మార్కెట్స్ ఎప్పుడు కూడా మిగిలిన అన్ని ప్రొడక్ట్స్ ని బీట్ చేస్తాయి, గవర్నమెంట్ స్కీమ్స్ ని బీట్ చేస్తాయి, ఫిక్స్డ్ డిపాజిట్ ని బీట్ చేస్తాయి, అండ్ ఇన్ఫ్లేషన్ ని బీట్ చేయడానికి ఉంటున్న బెస్ట్ ప్రొడక్ట్ అది. ట్యాక్స్ పరంగాను మోర్ ఎఫిషియెంట్ ఉంటున్న ప్రొడక్ట్ ఏదైనా ఉందంటే అది స్టాక్ మార్కెట్. అలా అనగానే ఎక్కడ మంచి స్టాక్స్ ఉన్నాయని మీరు యూట్యూబ్ లో వెతికి ఏ స్టాక్ పడితే ఆ స్టాక్ లో మీరు పెట్టారంటే గుర్తుంచుకోండి, ఇండివిజువల్ గా స్టాక్స్ లో పెడుతున్న మనీకి చాలా రెస్పాన్సిబుల్ గా మీరు బిహేవ్ చేయాలి. టైం టు టైం దాన్ని ట్రాక్ చేయాలి. అలా లేని పక్షంలో అది ఏదైనా జరుగుతుంది దాంట్లో నెగిటివ్ అని మీరు సకాలంలో డెసిషన్ తీసుకోకపోతే పెట్టిన క్యాపిటల్, డబ్బులు పెట్టిందంతా రిస్క్ లోకి వెళ్తుంది. ఇండివిజువల్ స్టాక్స్ కొత్త వాళ్ళు బిగినర్స్ టచ్ చేయకూడదు. ఎవరు చెప్తున్నా, నేను చెప్తున్నా, ఇంకెవ్వరు చెప్తున్నా కూడా ఇండివిజువల్ స్టాక్స్ జోలికి వెళ్ళద్దు. కాబట్టి ఇక్కడ నుంచి చాలా ఇయర్స్ బ్యాక్ నుంచి మ్యూచువల్ ఫండ్స్ ETF, మ్యూచువల్ ఫండ్ ETF అని 10లో వీడియోలు మన ఛానల్లో ఆల్రెడీ ఉంటాయి. మంచి మ్యూచువల్ ఫండ్స్ ఏంటి, 2025 లో గుడ్ మ్యూచువల్ ఫండ్స్ ఏంటి, మీరు డబ్బులు పెట్టడానికి అండ్ వాటిలో ఎలా డబ్బులు పెట్టాలని లైవ్ గా చేస్తున్న వీడియో ఇది. అండ్ 2025 లో మంచి ETFలు ఏంటి అని లైవ్ లో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్న వీడియో ఇది. ఇవేంటంటే స్టాక్ మార్కెట్ లోనే పెడతాయి, స్టాక్స్ లోనే పెడతాయి, కానీ మనలా ఒక స్టాక్ లో ఎక్కువ పెట్టేసే అన్ని స్టాక్స్ లో ఒక లాజికల్ వేతో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు. రిస్క్ తగ్గిపోతుంది, ఇండియా మీద మీరు ఇన్వెస్ట్ చేస్తున్నట్టు. సో స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ అనగానే బిగినర్స్ కి గుర్తు రావాల్సింది ఏంటి? మ్యూచువల్ ఫండ్స్ అండ్ ETF. ఏవి మంచి మ్యూచువల్ ఫండ్స్, ఏవి మంచి ETF, ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ 2 వీడియోలు మీరు చూస్తే చాలు మీ 40% ఆఫ్ ద సేవింగ్స్ ఏం చేయాలో మీకు క్లారిటీ వస్తుంది. అలా మీరు నెల ఒక 10,000, సరే ఇనిషియల్ గా కాకపోతున్నా టైం టు టైం అయినా నెల ఒక 10,000 రూపాయలు సంవత్సరం దాన్ని ఒక 5% దగ్గరగా పెంచుతూ 30 సంవత్సరాల పాటు మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే 5,27,00,000 మనకు ఉంటుంది. కోట్లని మాట్లాడుకోవడం ఈజీయే, కానీ అంత డిసిప్లైన్డ్ గా అంత టైం వరకు సంవత్సరం పెంచుకుంటూ ఎవరు చేయలేరు. సరే సంవత్సరం కూడా పెంచను, నేను అదే ఇన్వెస్ట్మెంటే చేసుకుంటూ వెళ్తాను అనుకుంటే 3,52,00,000 వస్తుంది. నేను 30 సంవత్సరాలు కాదు కేవలం 20 సంవత్సరాల కోసమే చేస్తాననుకున్నా ₹1,00,000 వెళ్తుంటుంది. లేదు 10 సంవత్సరాలే చేస్తాననుకుంటే 23 లక్షలు ఉంటుంది. ఇందులో ఏదైనా సరే మిగతా వేటిలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినా దానికంటే మంచి రిటర్న్స్ ఇది క్రియేట్ చేసినట్లు అండ్ ట్యాక్స్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఇది మర్చిపోకూడదు. సో 40% ఆఫ్ యువర్ ఇన్కమ్ ఇన్వెస్ట్మెంట్ కి వెళ్ళాలి. ఇంకొక 40% తో రెగ్యులర్ ఇన్కమ్ ఎలా
క్రియేట్ చేయాలి? రెగ్యులర్ ఇన్కమ్ క్రియేట్ చేయడానికి మీ దగ్గర డబ్బులు ఉంటే ఆ డబ్బులతో రెగ్యులర్ ఇన్కమ్ క్రియేట్ చేయడానికి మనకి బోల్డ్ ఆప్షన్స్ ఉన్నాయి. అందులో సేఫ్ ఆప్షన్స్ తో స్టార్ట్ చేస్తే కొన్ని స్కీమ్స్ ఉన్నాయి. పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్, మంత్లీ మీ బ్యాంక్ అకౌంట్ లో వడ్డీ వేస్తూ వస్తుంది, బట్ పెద్ద రిటర్న్ కాదు అది. అండ్ క్యాపిటల్ అక్కడ పెరగదు, అంటే మనం పెట్టిన డబ్బులు పెరగదు, మనకు వచ్చిన వడ్డీ మన బ్యాంక్ అకౌంట్ లోకి వచ్చేస్తూ ఉంటది. సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ సిమిలరే, కానీ నెల డబ్బులు ఇవ్వదు, 3 నెలలకు ఒకసారి డబ్బులు ఇస్తుంది. పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ కంటే సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ లో ఇంకా అధిక వడ్డీ, కానీ మనం వేయలేం. సీనియర్ సిటిజన్స్ 60 సంవత్సరాల పైబడిన వాళ్ళు వేయగలుగుతారు. ఈ స్కీమ్స్ గురించి ఈ వీడియోలో చెప్పాను. బ్యాంక్ యాన్యుటీ స్కీమ్ ఈ వీడియోలో మాట్లాడుకున్నాం కదా. ఎస్బీఐ యాన్యుటీ స్కీమ్ లో మీరు డబ్బులు పెడితే ఇన్కమ్ గా మీకు నెల ఇచ్చేస్తుంది, కానీ వడ్డీ ప్లస్ అసలు కలిపి మొత్తం మీ డబ్బులు అయ్యే వరకు ఇచ్చేస్తుంది. మీ అసలు కూడా మొత్తానికి మీకు ఇన్కమ్ లా వచ్చేసి ఉంటుంది. దాంట్లో ఏం లాభం మనకి? కాబట్టి ఇవన్నీ పక్కన పెడితే మనం పెట్టిన డబ్బులు పెరగాలి, టైం టు టైం మనకి బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు పడాలంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ ది మీ అందరికీ తెలిసింది, స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి డివిడెండ్ రూపంలో మనం పొందడం. రెండోది ఈ రీసెంట్ టైమ్స్ లో ఎక్స్ప్లెయిన్ చేసిన రీట్స్. అవేంటో మీకు డీటెయిల్డ్ గా ఎగ్జాంపుల్ తో సహా చెప్తాను. ఫస్ట్ డివిడెండ్ గురించి మాట్లాడుకుందాం. మీరు ఫస్ట్ డివిడెండ్ అనే కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. మీకు ఒక కంపెనీ ఉంది, నాకు ఒక కంపెనీ ఉంది. మీరు ఒకే బిజినెస్, నాది ఒకే బిజినెస్. మీరు ఒక 100 కోట్ల లాభం, నాకు ఒక 100 కోట్ల లాభం సంవత్సరానికి వస్తుంది అనుకోండి. నేను అదే 100 కోట్ల లాభాన్ని అదే బిజినెస్ లో ఇన్వెస్ట్ చేసి ఇంకొక ఫ్యాక్టరీ కట్టి నా బిజినెస్ ని పెంచుకుంటూ వెళ్తే నా కంపెనీలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన ఆ షేర్ ఒక ధర కూడా అలానే పెరుగుతూ చాలా ఎక్కువ రిటర్న్స్, మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇస్తుంది. కానీ ఒకవేళ మీరు ఆ డబ్బుల్ని ఇన్వెస్ట్మెంట్ చేయకుండా, ఆ ఫర్దర్ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయకుండా అదే డబ్బులు కంపెనీ దగ్గర ఎందుకని షేర్ హోల్డర్స్ కి పనిచేస్తారనమాట. డివిడెండ్ రూపంలో ఇస్తారు, అది షేర్ హోల్డర్స్ కి బ్యాంక్ అకౌంట్ లోకి వెళ్ళి పడుతుంది. సో డివిడెండ్ అంటే ఏంటి? కంపెనీకి వచ్చిన లాభాల్ని డిస్ట్రిబ్యూట్ చేయడం, పంచడం. మరి ఏ కంపెనీలు ఎక్కువగా లాభాలని పంచుతూ ఉంటాయి? గవర్నమెంట్ అండర్ లో ఉంటున్న కంపెనీలు పంచుతూ ఉంటాయి. సో స్క్రీన్ వెబ్సైట్ లోకి వచ్చి మీరు ఒక చిన్న క్వైరీ ఉంటుంది, ఆ క్వైరీని రన్ చేశారనుకోండి, ఈ స్టాక్స్ అన్ని వస్తాయన్నమాట. మంచి స్టాక్స్, డివిడెండ్ ఇస్తున్నవి, మంచిగా టాప్ స్టాక్స్ వస్తాయి. వీలైతే లింక్ కూడా ఇచ్చేస్తాను మీకు డిస్క్రిప్షన్ లో. దాన్ని క్లిక్ చేస్తే డైరెక్ట్ గా మీరు ఈ పేజ్ కి వస్తారు. అందులో టాప్ 2 స్టాక్స్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. ఓఎన్జీసీ, కోల్ ఇండియా. ఫస్ట్ కోల్ ఇండియా లాస్ట్ 5 years 188% పెరిగింది. మనం పెట్టిన డబ్బులు పెరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం కోల్ ఇండియా వాళ్ళు డివిడెండ్ ని కూడా ఇస్తుంటారు, బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు కూడా వేస్తుంటారు. ఎంతెంత వేస్తుంటారు? ఇప్పుడు కోల్ ఇండియా ఎంత షేర్ ఉంది? 373 రూపాయలు. నిన్నే రిజల్ట్స్ పోస్ట్ చేశారు. ఒక్కొక్క షేర్ కి, అంటే 373 రూపాయలు మీరు పెడితే ₹5.50 డివిడెండ్ మీ బ్యాంక్ లో వేస్తారు ఒక్కొక్క షేర్ కి. అది ప్రతి క్వార్టరు జరుగుతూ ఉంటుంది. అలా సంవత్సరానికి వాళ్ళు బ్యాంక్ లో మీకు ₹100 మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే ₹5.73 మీకు బ్యాంక్ లో వాళ్ళు డబ్బులు వేసేస్తారు, డివిడెండ్ గా వేసేస్తారు. అదంతా బానే ఉంది. మరి నాకు ₹1,00,000 డివిడెండ్ ఇన్కమ్ బ్యాంక్ అకౌంట్ లో పడాలంటే ప్రస్తుతం కోల్ ఇండియా ఉంటున్న ధరలో ఎన్ని షేర్లు నేను కొనాలి? వీళ్ళు ఇప్పుడు ఇస్తున్నట్టు డివిడెండ్ ఇస్తూ ఉంటే సుమారుగా 17.5 lakh ఇన్వెస్ట్మెంట్ మీరు ఇందులో చేస్తుంటే ఆ ఇన్వెస్ట్మెంట్ పెరిగింది. 5 years లో 180% గ్రో అయితే ఆ 17,50,000 కాస్త 49 lakhs అయినట్టు. మళ్ళీ దాంతో పాటు సంవత్సరం మీకు ₹1,00,000 దగ్గరగా డివిడెండ్ కూడా వచ్చింది. సేమ్ అలానే ఓఎన్జీసీ చూడండి, ఇది కూడా 200% దగ్గరగా పెరిగింది. ఇందులో మీకు ₹1,00,000 డివిడెండ్ రావాలంటే ఇక్కడ వాళ్ళు ఇస్తున్న ఈల్డ్ 5.17% కాబట్టి కోల్ ఇండియా కంటే తక్కువ కాబట్టి ₹19,34,000 మీరు ఇందులో పెట్టాలి. మీన్స్ మీరు పెట్టిన ₹19,30,000 ఇన్వెస్ట్మెంట్ సంవత్సరం మీకు ₹1,00,000 డివిడెండ్ ని ఇస్తూ కూడా ఈ ఓఎన్జీసీ స్టాక్ 200% పెరగడం కారణంగా మీ 19,30,000 కాస్త 57,90,000 కంటే సుమారుగా 58 lakhs కి వెళ్తుంది. ఇప్పుడు మీరు నన్ను అడిగే క్వశ్చన్, మీరు ఇలా చెప్పేస్తారు సరే, ఇప్పుడు నేను అలా స్టాక్ లో పెట్టాక స్టాక్ పడిపోతే, సరిగా డివిడెండ్ ఇవ్వకపోతే, నేను ఏ స్టాక్ లో పడితే ఆ స్టాక్ లో పెట్టేసి నష్టపోతే? ఎస్, అందుకే ఎప్పుడు కూడా డిస్రప్ట్ చేయలేని, గవర్నమెంట్ అండర్ లో ఉండి గవర్నమెంట్ తో ఇంటిగ్రేట్ అయ్యి ఇండియన్ ఎకానమీ గ్రోత్ కి లింక్ అవుతున్న స్టాక్స్ లోనే మనం చూడాలి డివిడెండ్ ప్లే ని. అందులో నేను ప్రధానంగా చూసే నెంబర్ 1 స్టాక్ అయితే కోల్ ఇండియా. పవర్ రిలేటెడ్ గా, థర్మల్ పవర్ రిలేటెడ్ గా డిమాండ్ కి కోల్ ఒక వినియోగం నెక్స్ట్ 10-20 years వరకు కూడా ఎటువంటి డోకా లేకుండా బిజినెస్ వెళ్తూనే ఉంటుంది. కాబట్టి ఇండియన్ స్టాక్ మార్కెట్ లో డివిడెండ్ రిలేటెడ్ గా థింక్ చేసే ప్రతి ఒక్కరు కోల్ ఇండియాని ఫస్ట్ స్టడీ చేసుకోవాలి. కానీ ఇక్కడతో వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఈ డివిడెండ్ పైన మనం టాక్స్ కట్టాలి. కానీ ఈ రీసెంట్ గా ఒక వీడియో చేశాను చూసారా, రీట్స్, ఇవి డివిడెండ్ ఇస్తాయి. 90% వాళ్ళకి వచ్చే లాభాలని డివిడెండ్ గా ఇస్తాయి. అండ్ ఆ డివిడెండ్ ఇస్తూ కూడా వాటి ధరని కూడా పెంచుకుంటూ ఉంటాయి. ఎందుకంటే రియల్ ఎస్టేట్ లో చేసే ఇన్వెస్ట్మెంట్స్ కదా, రియల్ ఎస్టేట్ పెరుగుతున్నంత వరకు వాళ్ళ వాల్యూని వాళ్ళు రియలైజేషన్ లో మళ్ళీ అప్డేట్ చేస్తూ ఉంటే బుక్స్ లో, బ్యాలెన్స్ షీట్ లో మనకి ఇక్కడ దీని ధర కూడా పెరుగుతూ ఉంటుంది. ప్రతిసారి నెంబర్స్ పోస్ట్ చేసినప్పుడు మా వాల్యూ ఇది, మా రియల్ ఎస్టేట్ వాల్యూ ఇది అని వాళ్ళే చెప్తుంటారు మనకి దాని ఫెయిర్ వాల్యూ ఎంత అని కూడా. అలా రీసెంట్ టైమ్స్ లో లిస్ట్ అయిన స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయిన రీట్స్ ఎంతెంత పెరిగాయి అనేది కూడా ఇక్కడ మీకు స్క్రీన్ ముందు చూపిస్తున్నాను. ఫస్ట్ ది ఎంబసీ రీట్, తర్వాత ది నెక్సెస్, తర్వాత ది మైండ్ స్పేస్, తర్వాత ది బ్రూక్ ఫీల్డ్. వీటి రిలేటెడ్ గా డీటెయిల్డ్ అనాలిసిస్ రీసెంట్ గా పెట్టాను. ఇలాంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అసలు మిస్ అవ్వద్దు. ఎందుకంటే దీని ద్వారా వస్తున్న డివిడెండ్ ద్వారా వస్తున్న ఇన్కమ్ కి బ్యాంక్ అకౌంట్ లో పడ్డాక వాటికి ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్ లేదు, ట్యాక్స్ కట్టాల్సిన నీడ్ లేదు, కంప్లీట్లీ ట్యాక్స్ ఫ్రీ. అండ్ స్టాక్స్ అయినా లాభాల్లో ఉంటాయా లేదా అని మీకు డౌట్ రావచ్చు. కానీ రీట్స్ రెంటల్ ఇన్కమ్
ద్వారా డివిడెండ్లు ఇస్తూ ఉంటాయి కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళు స్టేబుల్ డివిడెండ్ ఇన్కమ్ ఇస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ ఎంబసీని చూడండి, రీసెంట్ టైమ్స్ లో ₹5.80 డివిడెండ్ ఇచ్చారు. దానికి ముందు కూడా సిమిలర్ గా ₹5.50 నుంచి ₹6 ఇన్ బిట్వీన్ ఒక్కొక్క రీట్ కి, అంటే ఒక్కొక్క షేర్ కనుకోండి, ఇది ఒకటి కొన్న వాళ్ళకి సుమారుగా ₹5.5 నుంచి ₹6 దగ్గరగా ఒక్కొక్క దానికి డివిడెండ్ 3 నెలలకు ఒకసారి, సంవత్సరానికి కాదు 3 నెలలకు ఒకసారి మన బ్యాంక్ లో వేస్తున్నారు. మరి ఇందులో ₹1,00,000 డివిడెండ్ కావాలనుకుంటే నాకు నేను ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి? సంవత్సరానికి 16,90,000. దాంతో మనకి 4,300 యూనిట్స్ దగ్గరగా ఈ ఎంబసీకి సంబంధించిన రీట్స్ వస్తాయి, అంటే స్టాక్స్ అనుకోండి వస్తాయి. వాళ్ళు సంవత్సరానికి మొత్తం కలిపి ఒక ₹23-24 దగ్గరగా డివిడెండ్ ఇస్తున్నారు కాబట్టి ₹1,00,000 డివిడెండ్ మనకు వస్తుంది. అలా కాదు నేను 2 lakh 3 lakh డివిడెండ్ పొందాలనుకుంటే ఎంతెంత ఇన్వెస్ట్మెంట్ చేయాలో కూడా ఇక్కడ చెప్తున్నాను. సో డివిడెండ్ ఇచ్చే స్టాక్స్ లో కానీ రీట్స్ లో కానీ మనం ఇన్వెస్ట్మెంట్ చేసి టైం టు టైం మన బ్యాంక్ అకౌంట్ లో డబ్బులుగా రెగ్యులర్ ఇన్కమ్ ని పొందొచ్చు. కానీ గుర్తుంచుకోండి, స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ అంటే ఇప్పుడు పెట్టాము నెక్స్ట్ మంత్ పడినప్పుడు మళ్ళీ భయపడి కంగారు పడి ఎగ్జిట్ అవ్వడం కాదు. మినిమం 7 సంవత్సరాలు మనం స్టాక్ మార్కెట్ లో ఉంటున్నప్పుడే మనం మార్కెట్ లో నష్టాలు చూడడం, మంచి లాభాలు చూసే అవకాశం ఉంటుంది. ఇది హిస్టారికల్ గా ఉన్న డేటాని బట్టి ప్రూవ్ అయింది. సో ఈ మధ్య కాలంలో స్టాక్ మార్కెట్ పడుతుంది కదా అని భయపడి ఈ టైంలో ఎగ్జిట్ అయితే మళ్ళీ పెరిగినప్పుడు హయ్యర్ ప్రైస్ లో మనం మార్కెట్ లో ఎంటర్ అవ్వాలి. అండ్ లాస్ట్ 20%, ఇది చాలా ఇంపార్టెంట్. ఎంటైర్ ఇందాక మనం మాట్లాడుకున్న 40% లాంగ్ టర్మ్ వెల్త్ కోసం పెడుతున్న డబ్బులు అండ్ ఇంకొక 40% టైం టు టైం రెగ్యులర్ ఇన్కమ్ గా బ్యాంక్ లోకి వచ్చి పడుతున్న డబ్బులు, అది నిలబడాలంటే ఈ లాస్ట్ 20% మీరు ఫైనాన్షియల్ ప్లానింగ్ మీ ఫ్యామిలీకి చేయాలి. జాబ్స్ ఎంత అన్సర్టైన్ గా ఉంటాయో మనకు తెలుసు కాబట్టి మన నెక్స్ట్ 12 నెలలకు సంబంధించిన ఇంటి ఖర్చులకి అండ్ ఏదైనా ఈఎంఐస్ ఉంటే వాటికి ముందు డబ్బుల్ని మన బ్యాంక్ అకౌంట్ లో మెయింటైన్ చేసిన తర్వాతే ఆ ఇన్వెస్ట్మెంట్స్ ని స్టార్ట్ చేయండి. దీన్నే ఎమర్జెన్సీ ఫండ్ అంటారు. ఇది ఫస్ట్ మీరు చేయాల్సింది. రెండవది, ఫ్యామిలీకి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఉంచండి. మీరు ఏం చేస్తారంటే ఒక కార్పొరేట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి క్యాజువల్ గా వెళ్ళి బిల్లింగ్ కౌంటర్ ఉంటుందా, దానికి ఆపోజిట్ గా ఉన్న చైర్ లో ఒక్క హాఫ్ అన్ అవర్ మీరు కూర్చోండి. ఎన్ని లక్షల ట్రాన్సాక్షన్స్ జరుగుతుంటాయో మీకు అర్థమవుతుంది. అండ్ ఎంత మంది డబ్బులు కట్టడానికి ఇబ్బంది పడుతూ వేరే వాళ్ళకి కాల్ చేసి అడుగుతుంటారో కూడా మీకు తెలుస్తుంది. 100 కోట్ల ఆస్తుంటున్న సెలబ్రిటీలు హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకున్నారు? ఎందుకంటే వాళ్ళకి తెలుసు మన బాడీకి ప్రాబ్లం వచ్చి హాస్పిటల్ కి వెళ్తే ఈ కార్పొరేట్ హాస్పిటల్ వాళ్ళు లక్షల్లో బిల్ ఎలాగో వేస్తారు కదా, నేను కొన్ని ₹100 కడితే నాకు నా ఫ్యామిలీకి రేపే ప్రాబ్లం వచ్చినా హాస్పిటల్ కి వెళ్ళి ఆ హెల్త్ ఇన్సూరెన్స్ తో ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. ఏదైనా బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ చెప్పండి అంటే ఈ రెండిట్లో ఒకటి తీసుకోమని చెప్తాను. నేనైతే ఇది తీసుకున్నాను. ఎందుకంటే నా బ్యాంక్ అకౌంట్ లో ఎంత డబ్బులున్నా రేపొద్దున 10-20 లక్షలు కావాల్సి వచ్చినప్పుడు హాస్పిటల్ కి, ఇక్కడ నేను కొంత మొత్తంలో పెడితే నాకు హెల్త్ ఇన్సూరెన్స్ వస్తున్నప్పుడు నా బ్యాంక్ లో ఉన్న డబ్బుల్ని ఎందుకు ఖర్చు పెట్టాలి? బ్యాంక్ లో లేని వాళ్ళు ఉంటారు. ఒక్క హెల్త్ ప్రాబ్లం వాళ్ళని మానసికంగా హింసించడమే కాదు, ఆర్థికంగా వాళ్ళు ఇప్పటి వరకు చేర్చి పెట్టుకున్న డబ్బులు మొత్తాన్ని అండ్ అవి సరిపోక వేరే వాళ్ళ దగ్గర అప్పులు చేసేలా మనల్ని, ఒక్క హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల ఫ్యామిలీ మొత్తం అవస్థ పడాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మీ ఫ్యామిలీకి హెల్త్ ఇన్సూరెన్స్ మెయింటైన్ చేయండి. అది లేకుండా ఏ ఇన్వెస్ట్మెంట్స్ చేసినా యూజ్ లేదు. సో దీనికోసం వీళ్ళ లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. అది క్లిక్ చేసి మీ వివరాలని ఫిల్ చేస్తే వీళ్ళ సైడ్ నుంచి ఒక ఎక్స్పర్ట్ మీకు కాల్ చేస్తారు. మీ డీటెయిల్స్ అంతా చెప్పండి, మీకు సరిపడే బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ 2-3 మీకు సజెస్ట్ చేస్తారు. దాంట్లో మీకేది బెస్ట్ అవుతుందో వాళ్ళనే ఫర్దర్ గా క్వశ్చన్స్ అడిగి ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. నేనైతే HDFC ఎర్గో తీసుకున్నాను, బట్ మీరు ICICI ఎలివేట్ కూడా మంచిదే, దాన్నైనా తీసుకోవచ్చు. అండ్ ఈ మూడవది ఉంది చూసారా, లాజిక్కే లేదు ఇందులో మీరు డబ్బులు పెట్టకపోవడానికి. ఎందుకు చెప్తున్నానంటే ఇది స్టూడెంట్స్ కి ఇవ్వరు, డబ్బులు కడతానన్నా స్టూడెంట్స్ కి ఇవ్వరు, రైతులకు ఇవ్వరు, ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయని బిజినెస్ చేసే వాళ్ళకి ఇవ్వరు, పెద్ద పెద్ద హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయా వాళ్ళకు కూడా ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు? వాళ్ళకి రిస్క్ కాబట్టి. నిజంగా వాళ్ళకే లాభం అయితే మన దగ్గర డబ్బులు కట్టించుకొని లాస్ట్ లో ఇస్తారో లేదో అనే డౌట్ మీకుంటే మరి స్టూడెంట్స్ దగ్గర డబ్బులు కట్టి తీసుకోవచ్చు కదా, రైతుల దగ్గర డబ్బులు కట్టి తీసుకోవచ్చు కదా, చిన్న చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళ దగ్గర డబ్బులు కట్టి తీసుకోవచ్చు కదా, నిరుద్యోగుల దగ్గర డబ్బులు కట్టి తీసుకోవచ్చు కదా. ఏ పాలసీ మీరు కడతానంటే కంపెనీ ఆపుతుంది చెప్పండి? నాకు చెప్పండి, మొత్తం ఇండియా మీద ఏదో ఒక పాలసీ మీరు డబ్బులు కడతా అంటే కట్టద్దు మేము తీసుకో అని ఎవరు చెప్తారు? టర్మ్ ఇన్సూరెన్స్ చెప్తుంది. మీకు శాలరీ ఉండి, శాలరీ స్లిప్స్ ఉండి, లేదు బిజినెస్ చేస్తుంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తే కానీ టర్మ్ ఇన్సూరెన్స్ ఇవ్వరు. ఈవెన్ నాకు యూట్యూబ్ అండ్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా బిజినెస్ ఇన్కమ్ అనేసరికి వాళ్ళు అంత ఈజీగా ఇవ్వలేదు. అదే మన టీం మెంబర్ కి సాలరీడ్ ఇన్కమ్ అయ్యేసరికి ఈజీగా ఇచ్చారు. ఒకవేళ మీరు సాలరీడ్ అయితే మీకు జీతం వస్తుంటే శాలరీ స్లిప్స్ మీతో ఉంటే ఇది చూడండి, 2 కోట్ల టర్మ్ ఇన్సూరెన్స్ ₹1000 వస్తుంది. ఈ ICICI ది మంచిదే, HDFC ది మంచిదే, యాక్సిస్ మ్యాక్స్ ది మంచిదే. సుమారుగా ₹1000 కడితే 2 కోట్ల టర్మ్ ఇన్సూరెన్స్. ఒకవేళ మీ వయసు ఎక్కువ అనుకోండి 2000 ఉంటుందేమో, 3000 ఉంటుందేమో, బట్ 2 కోట్ల టర్మ్ ఇన్సూరెన్స్. అండ్ యాజ్ పర్ సెక్షన్ 45 3 సంవత్సరాలు మనం డబ్బులు కడితే చాలు. తర్వాత కట్టిన వ్యక్తికి ఏదైనా జరిగి ఈవెన్ తన రిలేటెడ్ గా మిస్టేక్స్ ఉన్నా క్లెయిమ్ ఖచ్చితంగా ఇవ్వాలని IRDA వాళ్ళు, గవర్నమెంట్ వాళ్ళు రూల్ పెట్టారు. కాబట్టి టర్మ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కడతానన్నా తీసుకో, వద్దొద్దు నీకు ఇన్కమ్ లేదంటాయి, నీ ఫార్మర్ అంటాయి, మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అంటాయి, మీతో మేము కట్టించుకోమంటాయి. కానీ ఇఫ్ మీరు సాలరీడ్ ఎంప్లాయ్ ఆర్ బిజినెస్ చేస్తూ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తున్న వాళ్ళైతే చాలా మంది ఇవ్వలేనిది మీరు మీ ఫ్యామిలీకి ఇవ్వగలిగే బెస్ట్ గిఫ్ట్ ఈ టర్మ్ ఇన్సూరెన్స్. ఇది కాక ఇంక ఏ పాలసీ మీరు కడతానన్నా కంపెనీ
ఆపదు, కానీ ఈ కంపెనీలు ఆపుతాయి. ఎందుకంటే వీళ్ళకి నష్టం కాబట్టి. మరి మొత్తం కట్టిన డబ్బులు మనకేం కాకపోతే తిరిగి రావు కదా. డబ్బులు తిరిగి రావాలంటే ఎలా అని అడుగుతున్నారు. జాగ్రత్తగా చూడండి, డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో లింక్ ఉంటుందా, అది క్లిక్ చేస్తే ఇలా మీ డీటెయిల్స్ ని ఫిల్ చేస్తారు. తర్వాత ఇక్కడికి వస్తారు కదా, అప్పుడు ఏం చేస్తారంటే మీకు ఎక్కడైతే మీరు కట్టిన డబ్బులు తిరిగి రావాలి ఆ పాలసీ ద్వారా, నేను కట్టింది అలా ఉండిపోకూడదు వీళ్ళ దగ్గర అని అనుకుంటే ఫుల్ రీఫండ్ ఆఫ్ ప్రీమియం అని ఉంటుంది. ఫుల్ రీఫండ్ ఆఫ్ ప్రీమియం దీన్ని క్లిక్ చేసి అన్లాక్ నౌ క్లిక్ చేశారనుకోండి. ఇప్పుడు చూడండి, ఐసిఐసిఐకి మీరు 1000 రూపాయలు కట్టాలి నెల నెల. అన్లాక్ క్లిక్ చేస్తే 1152 రూపాయలు కడతారు. కొంచెం ప్రీమియం పెరుగుతుంది. బట్ ఇక్కడ ఈ లాజిక్ చూడండి, వీళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు ఏదైతే మాకు డబ్బులు కట్టుంటారో ఆ డబ్బులంతా జిఎస్టీ పోను, జిఎస్టీ ఒకటి ఇవ్వరు, మిగిలిందంతా మేము ఒక టైం కి ఒక ఏజ్ వచ్చేసరికి మీరు కావాలనుకుంటే మేము మీకు తిరిగి ఇచ్చేస్తాం, మీరు వద్దనుకుంటే ఈ పాలసీ వద్దనుకుంటే మీకు తిరిగి ఇచ్చేస్తామని. మనకి బాగా ఏజ్ అయిన తర్వాత మనం కావాలనుకుంటే కట్టిన డబ్బులంతా మనకి ఏం కాలేదు, మన బాధ్యతలన్నీ తీరిపోయి అనుకుంటే వీళ్ళ దగ్గర నుంచి తిరిగి పొందొచ్చు. ఇది యాక్టివేట్ చేసుకొని తీసుకోండి. ఏ పాలసీ తీసుకుంటున్నా ఇది యాక్టివేట్, ఇందాక అన్లాక్ అన్నానా అలా అన్లాక్ చేసి తీసుకుంటేనే ఇది మీకు వర్తిస్తుంది అనే విషయాన్ని గుర్తుంచుకోండి. అక్కర్లేని ఏవేవో పాలసీలు వేస్తుంటారు. ఒక్క టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్న ఫ్యామిలీ ఏదైనా సరే, ఆ ఇంటి పెద్దకి సంపాదిస్తున్న వ్యక్తికి ఏదైనా జరిగినప్పుడు ఆకాశం తల కిందులైనా సరే ఆర్థికంగా రోడ్న ఆ ఫ్యామిలీ పడదు. సంపాదించే వ్యక్తి తన ఫ్యామిలీకి ఇవ్వాల్సిన ఫస్ట్ గిఫ్ట్ ఏదైనా ఉందంటే అది టర్మ్ ఇన్సూరెన్స్. ఇది లేక ఎన్నో ఫ్యామిలీలు సంపాదిస్తున్న మనిషికి ఏదైనా జరిగినప్పుడు ఆర్థికంగా రోడ్న పడుతున్నాయి, పిల్లల భవిష్యత్తులు నాశనం అవుతున్నాయి. ప్రతి ఒక్క ఇంటికి టర్మ్ ఇన్సూరెన్స్ ఉండాలని గుర్తుంచుకోండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, మీ నెక్స్ట్ పుట్టినరోజు వచ్చేలోపు తీసేసుకోండి. ఎందుకంటే మీకు ఒక్క సంవత్సరం పెరిగినా వీళ్ళు ప్రీమియం పెంచేస్తారు. కాబట్టి మీ పుట్టినరోజు లోపే తీసుకుంటే ఏదైతే ఇక్కడ మీరు చూస్తున్నారో అదే మీ లైఫ్ లాంగ్ కడతారు, నెల 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 నెల. అలా కాదు, మీరు పుట్టినరోజు వచ్చిన తర్వాత తీసుకున్నారు అంటే ఏజ్ పెరిగాక తీసుకున్నారు, అప్పుడు ఇంకొంచెం పెరుగుతుంది. అదప్పుడు నెక్స్ట్ 20-30 సంవత్సరాలు నెల నెల కట్టుకుంటూ పోతారు పెరిగిన డబ్బుల్ని. కాబట్టి తెలివిగా మనం పుట్టినరోజు ముందే చూసుకోవాలి. సో కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ మీకు మీ ఫ్యామిలీకి ఎంత డబ్బులకి ఎన్ని కోట్లకు సంబంధించి వస్తుంది అనేది ఫస్ట్ నోట్ చేసుకోండి. మీరు సాలరీడ్ అయితే ఉద్యోగం చేస్తుంటే ఆ ఉద్యోగం ఉండగానే మనకి హెల్త్ కూడా బాగున్నప్పుడు ఇవి తీసుకుంటే ఈజీగా ఇస్తారు. తర్వాత ఒకవేళ జాబ్ రిలేటెడ్ గా ఇష్యూస్ ఉన్నా, హెల్త్ రిలేటెడ్ గా ఇష్యూస్ వచ్చినా ఇవి మీకు ఇవ్వరు. మీ ఫ్యామిలీ బాగుకోరు చెప్తున్నాను, ఖచ్చితంగా ఇవి మీ ఫ్యామిలీకి ఉండాలి. దీంతో మీ కంప్లీట్ ఫైనాన్షియల్ ప్లానింగ్ మీ ఫ్యామిలీ రిలేటెడ్ గా కంప్లీట్ అన్నట్టు. వెల్త్ రిలేటెడ్ గా ఇన్వెస్ట్మెంట్ చేసాం, రెగ్యులర్ ఇన్కమ్ పరంగా ఇన్వెస్ట్మెంట్ చేసాం. ఏదైనా మన జాబ్ పోయినా నెక్స్ట్ 12 మంత్స్ వరకు మనకు కావాల్సిన ఇన్కమ్ కి ఎమర్జెన్సీ ఫండ్ పెట్టుకున్నాం. ఈఎంఐస్, లోన్స్, వాటి కోసం కూడా ఎమర్జెన్సీ ఫండ్ మనకి హెల్ప్ చేస్తుంది. ఏ హెల్త్ ప్రాబ్లం వచ్చినా, ఎన్ని లక్షల బిల్ అయినా మనం మన ఇన్వెస్ట్మెంట్స్ ని టచ్ చేయకుండా హెల్త్ ఇన్సూరెన్స్ తో మన ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసాం. ఏదైనా కారణం చేత టైం బాలేక సంపాదిస్తున్న వ్యక్తికి ఏదైనా జరిగితే ఫ్యామిలీ రోడ్ ను పడకుండా పెద్ద మొత్తంలో 2 కోట్లు, 5 కోట్లు, 10 కోట్లు మన జీతాన్ని బట్టి మనం టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. మన ఫ్యామిలీకి ఆర్థిక రక్షణ ఇవ్వచ్చు. కేవలం ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్న వాళ్ళు ఇవాళే మీకు టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ఎంతకి పడతాయి అండ్ మీకు తగిన ఏది మంచి పాలసీలు అనేది ఇవాళే చెక్ చేసుకోండి. లింక్స్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. అండ్ ఇక్కడి వరకు వీడియో చూస్తుంటే ఎంటైర్ వీడియోలో మీకు మంచిగా అనిపించిన విషయం ఏంటి, మీ ఫీడ్బ్యాక్ ని వీలైతే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఎంత టైం చూస్తున్నారు, ఇప్పుడు టైం ఎంతో కూడా వీలైతే మెన్షన్ చేయండి. ఎందుకంటే ఇంత దూరం చూస్తారని, అన్లెస్ వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ అయితే తప్పించి. సరే, మరి మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.